వద్దు అని వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మా ఉద్దేశం అంటే మేము కోల్పోతున్నాం మా పెద్దవాళ్ళని, కాదను, చావుని ఎవరు ఆపలేరు. కాకపోతే అలాంటి బాధాకరమైన విషయాన్ని కూడా ఇలాగా మనం చర్చించుకోవడం కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచురణకి వచ్చే ముందు కన్ఫర్మేషన్ తీసుకొని చేయవలసిందిగా ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా చనిపోయేవారే, ఆ చావును ఎవరు ఆపలేరు. కాకపోతే ఒక మంచి మనిషి మాకు దూరం అయిపోయాడు అనేది మాత్రం మాకు తొందరగా డైజెస్ట్ కాని విషయం. అలాంటి వ్యక్తుల్లో మా ఇండస్ట్రీలో మాకు ముఖ్యంగా తన కుటుంబంలా చూసుకునేవాడు మా కమిడియన్స్ని. అంటే ఎంత బాగా మమ్మల్ని చేరదీసేవారంటే అంత బాగా ఉండేవారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటూ ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. శరత్ బాబు అన్నయ్య అని ఎందుకు అంటున్నానంటే, ఇండస్ట్రీలో మేము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పొట్టచేత పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చి కొంతమంది ఇంట్లో మనుషులాగా మమ్మల్ని తమ్ముడు అని పిలిచి, మా తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు దూరమైన ఇక్కడ ఇండస్ట్రీలో తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే మంచి మనిషి, మహామనిషి. ఆయనకి నాకు వయసులో తేడా ఉన్న మనసులో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ప్రతి వారానికి ఒకసారైనా ఫోన్ చేసి, గౌతమ్ ఎక్కడున్నావు, ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అని నా బాగోగులు చూసే ఒక మంచి మనిషి, మనిషిని ఈరోజు పోగొట్టుకోవటం అది మా దురదృష్టం. రోజుకొకళ్ళు మమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అంత గొప్ప వ్యక్తిని భగవంతుడు త్వరగా తీసుకెళ్ళిపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఆయనకి ఏంటో మరి ఆ అనుబంధం మాకేంటో తెలియదు, అంత అనుబంధాన్ని ఏర్పరిచారు. శరత్ బాబు అని లేడు అని అంటే అది జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.